వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. హనుమాన్ ఇవాళ ఎవరి నోట విన్నా కానీ హనుమాన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్లో అంటే విఎఫ్ఎక్స్ పాత్ర ఎంత ఉందో దీనికి సంబంధించిన బీజిఎం పాత్ర, సంగీతం పాత్ర అనేది అంత ఉంది. మరి ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా హరి గౌరవ్ గారు ఉన్నారు. అంటే నాకు చాలా కన్ఫ్యూజన్ అయ్యాను ఈ సంగీత దర్శకుల విషయంలో. 3 పేర్లు కనిపిస్తున్నాయి కానీ బీజిఎం అంతా అసలు దాదాపు నాకు అంటే ఆయన చెప్తారా మాటలు తెలుసుకుందాం, హరి గౌరవ్ గారు చెప్తారా విషయం అది. కానీ చాలామంది చెప్పిందంటే బీజిఎం వరకు హరి గౌరవ్ గారు చేశారండి అని చెప్పి నిన్న విఎఫ్ఎక్స్ ఆయన ఉదయకృష్ణ గారు చెప్పారు. కాబట్టి వాళ్ళ గెస్ట్ మన గెస్ట్ హరి గౌరవ్ గారు, ఆయనతో మాట్లాడి ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మొత్తానికి పెద్ద సక్సెస్ హనుమాన్ అనేది. మీరు బీజిఎం గురించి చాలా పెద్ద వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఎప్పుడైనా సరే అంటే ఈ సక్సెస్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ అసలు నెక్స్ట్ వర్క్ మీద ఉందండి. టు బీ హానెస్ట్ ఒక 1 వీక్ దాకా చాలా గట్టిగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడంతా నెక్స్ట్ వర్క్ మీదే ఉంది మళ్ళీ మైండ్. అంటే ఈ సినిమాకి సంగీత దర్శకులు ఎవరు, బీజిఎం ఇంత పెద్ద ఇదైంది చూసేసరికి మనకి వికీపీడియా ఓపెన్ చేసినా 3 పేర్లు కనిపిస్తున్నాయి, సినిమా రివ్యూలు ఓపెన్ చేసినా 3 పేర్లు కనిపిస్తున్నాయి. 3 ఎలా చేస్తారు అనేది నాకు సందేహం. సార్ అది ఏం లేదు, మీరు ఇదే మాట నేను ప్రశాంత్ సార్ కూడా మాట్లాడుకున్నాం. ఆన్లైన్లో పట్టించుకోకూడదు అనేది మేము అనుకున్నాం యాక్చువల్గా. ఎందుకంటే మీరు ఫిలింలో చూస్తే కనుక ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని మనది గౌరవ్ హరి అని మెన్షన్ చేసి ఉంటుంది. సాంగ్స్ వచ్చి 3 పేర్లు ఇస్తున్నారు. అది కొంచెం కన్ఫ్యూజన్ అయింది. ఎందుకంటే పైన చూసి కింద చూసి కొంతమంది మిస్ అయ్యి ఉండొచ్చు. ఇది నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను చాలామంది అడిగిన వాళ్ళందరికీ. అనిదిద్దేం అనే ఆయన ఆవకాయ ఆంజనేయ అనే పాట ఉంది కదండి, అది ఆయన చేస్తున్నారు. సిస్టర్ సాడ్ సాంగ్ ఒకటి ఉంది. ఈరోజు ఫిల్మ్ అందరూ చూసారు, మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్తున్నా. అది వచ్చి కృష్ణ సౌరభ్ గారు చేశారు. ఇవి 2 మినహాయిస్తే మిగతాది నేను చేశాను. మిగతా పాటలు, మిగతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చేశాను. మేజర్ వర్క్ అంతా దాదాపు మీదే. అంటే అది కూడా క్రెడిట్ ఇవ్వాల్సినవి, 2 కూడా తీసి పడేసేది లేదు సార్. మిగతాది 2 మినహాయిస్తే మిగతాదంతా మనం చేసాం సార్. అంటే సాధారణంగా సక్సెస్ వచ్చినప్పుడు ఎవరికాళ్ళే ఇది నా గొప్పే అంటారు. అంతా బాగుంది సార్. అదే ఎందుకంటే ప్రోడక్ట్ ఎలా వచ్చిందంటేనే భగవంతుని నిర్ణయం చెప్పాలంటే హనుమంతుడే తన సినిమా తను చేయించుకున్నట్టుగా మనం భావించాలి. అంటే ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని మీరు ఆ బీజిఎం చేసేటప్పుడు కానీ, ఆ సంగీతం సమకూర్చేటప్పుడు కానీ అనుకున్నారా? అనుకున్నానండి. షూర్ షార్ట్గా ఇది వర్కౌట్ అవుతుంది, ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని ఫిక్స్ అయ్యే చేసినాను. ఓకే. ఎలా మీకు ఎప్పుడు వచ్చారు? ప్రశాంత్ వర్మ గారికి మీకు ఎలా కుదిరింది? కేకే సార్ పరిచయం చేశారు సార్ ప్రశాంత్ వర్మ గారిని. ఓకే. ఒక సాంగ్ కోసం వెళ్ళడం జరిగింది. మీరు ఫిల్మ్ చూస్తున్నారు కాబట్టి పుల్లమ్మి పిల్ల అనే సాంగ్ ఉంది కదా, అది ఇవ్వడానికని వెళ్ళాను నేను. అది ఇచ్చేసిన తర్వాత అయిపోయింది అనుకున్నాను. అక్కడి నుంచి కట్ చేస్తే మిగతా అంతా కూడా ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి ఆహా యాడ్లని, తర్వాత అధీరా అని ఒకటి అనౌన్స్ చేస్తున్నారు కదా ప్రశాంత్ సార్. ఇప్పుడు దాని టీజర్కి నేనే చేశాను మ్యూజిక్. ఆ వర్క్స్ అన్ని నాకు నచ్చి మెల్లిమెల్లిగా ఇందులో కూడా మిగతా పాటలు చేయటం, థీమ్స్ లాగా చేయటం, తర్వాత బ్యాక్గ్రౌండ్స్ స్టార్ట్ చేయటం, అది మొత్తం ఈరోజు మీరు చూస్తున్న ఫిలిం. ఓకే. అంటే ఇలాంటి విఎఫ్ఎక్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ చేయటం అనేది ఒక సవాల్ అని చెప్పుకోవాలి. ఎస్. దానికి ఆ స్పేస్ ఇవ్వాలి, మీరు ఎక్కడెక్కడ పెట్టాలి, ఎక్కడెక్కడ బీజిఎం రావాలి అనేది. అంటే ఇప్పుడు ఆల్టుగెదర్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మామూలు మనకి రెగ్యులర్ ఫిల్మ్ ఎలా ఉంటుంది, లాక్ అయిపోయి ఎడిట్ లాక్ అయి వచ్చేస్తుంది. మనం దానికి వాయించి ఇచ్చేస్తాం 1.5 monthలో, మ్యాక్సిమం 2 months అనుకోండి పెద్ద ఫిలిమ్స్ అనుకుంటే. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ ఫిలిమ్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కనుక మాకు స్కెచెస్ వస్తాయి ముందు. ఆ స్కెచెస్ని పట్టుకుని మేము వాయించడం జరుగుతుంది. అది పట్టుకుని వెళ్ళి మళ్ళీ వాళ్ళు సీజీకి ఇస్తారు. ఇది మాకు జరిగిన ప్రాసెస్ చెప్తున్నా. సీజీలో వాళ్ళు పెట్టుకుని అది వర్క్ చేస్తారు. ఆ సీజీలో జరిగిన డ్యూరేషన్ ప్రకారం పట్టుకొచ్చి మళ్ళీ మాకు ఇస్తారు. దాంట్లో మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ లేకపోతే ఇంకొన్ని షార్ట్స్ ఎక్స్ట్రా యాడ్ అయితే కనుక మళ్ళీ దానికి తగ్గట్టు మళ్ళీ నేను ముందు వెనకతలా బీజిఎమ్స్ అడ్జస్ట్ చేసుకుని వాయించడం జరుగుతుంది. అదే థీమ్. సో ఇలాగా బ్యాక్ అండ్ ఫోర్త్ ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో నార్మల్గా చేసే ఫిలిం కంటే కూడా ఒక 10 times హార్డర్ ఉంటుందండి. మాకు దీనికైతే కనుక ఎస్పెషల్లీ ఒక ఫిలిం చేసినట్టు కష్టపడలేదు, మేము 10 films చేసినంత కష్టపడ్డాం. ఓకే. ముఖ్యంగా ఈ సినిమాలో క్లైమాక్స్ విషయానికి వచ్చేసరికి చాలా హైలైట్ అయింది. కరెక్ట్. దాదాపు 6 గంటల పాటు హనుమాన్ చాలీసా అనేది అక్కడ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? మీకు విభీషణుడు ఎలివేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక లాస్ట్ అరగంట కన్నా మీకు అరగంట కూడా కంప్లీట్ ఇంకా పీక్స్లోనే ఉంటుంది అది. అంటే అసలు ఎలా హనుమాన్ చాలీసా అని పెట్టాలని ఎందుకు అనుకున్నారు? వేరే రకంగా పెడితే అది హనుమాన్ పెట్టి చాలీసా పెట్టకుండా ఉండలేం కదా సార్. సో చాలీసా అనేది పెట్టాలి, వైబ్రెంట్గానే ఉండాలనేది ముందర ఫిక్స్ అయిపోయాం. స్టార్టింగ్లో వచ్చేసరికి ఏమో శివశక్తి దత్తా గారిది వస్తుంది, అంజనాద్రిపై సంతతి కొరకే. కరెక్ట్. ఆయనది అక్కడే కాదండి, అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఆయనతోనే రాయించాం. అంతటి ప్రాణాంతక గాయంతో అది ఆయనతోనే రాయించాం.
ఇవి రెండు ఆయనతో మేజర్గా రాయించడం జరిగిందండి. ఓకే. మిగతావన్నీ కళ్యాణ్ చక్రవర్తిని ఆయన రాశారు. ఓకే. కొన్ని నేను రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను. రమ్ 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 రక్తవర్ణం ఎవరికి తెలియదు. అది నేనే రీసెర్చ్ చేసి గట్టిగా వెతుకుతున్న టైంలో నండూరి శ్రీనివాస్ గారు, ఇది నేను చాలా మందికి చెప్పాను ఇప్పుడు దాకా, నండూరి శ్రీనివాస్ గారి ఛానల్లో ఆయన రిలీజ్ చేయడం, రామదత్త స్తోత్రం అనేది నేను చూడడం, ఒక రోజు గట్ట రికార్డ్ చేయడం, ప్రశాంత్ సార్కి పంపించడం, ఆయన బాగుందంటాం, దాన్ని అలాగా రికార్డ్ చేయడం, అది మొత్తం ఫిల్మ్ అంతా మాకు బ్యాక్ బోన్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో యూస్ చేయడం జరిగింది మేము దాన్ని. ఓకే. అలాగా అది రీసెర్చ్ చేసి తీసుకొచ్చాను అని. అలాగే చాలీసా ముందు వచ్చే నిగనిగని గంటరగొడ్డలని చూసుకుంటే కనుక అది మనకి నవంబర్లో CGI రావడం జరిగింది. రఫ్ ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్, లాస్ట్ బట్ 1 స్టేజెస్లో వచ్చింది. వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి రాకముందు ఇంకా వైబ్రెంట్గా ఇంకేటి ఏదో కావాలి అని అనిపించింది. ఆ మూమెంట్లో నేను మాకు ఒక ఆశ్రమం ఉంది, శ్రీ కృష్ణాశ్రమం అని చెప్పేసి, పెదముత్తేవి, కృష్ణా డిస్ట్రిక్ట్లో. మా జిల్లా అయితే మీది? మా ఆశ్రమం అండి, నాది పశ్చిమ గోదావరి నది. మా ఆశ్రమంలో ముముక్షు పీఠాధిపతి సీతారాం గురుదేవులు ఉంటారు. సో ఆయన వంశస్థులు, ఆయన పూర్వీకులు రాసిన ఒక పద్యం అనమాట, ఆంజనేయ స్వామి గురించి. అది కూడా నిగనిగని గంటరగొడ్డలి ధగధగ మెరయుచును నెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవియ గజిగజీరవే శత్రుహంత శ్రీ హనుమంత అని చెప్పేసి. అది నాకు ఈ లాస్ట్ బట్ 1 స్టేజెస్లో నాకు ఆ CGI అనేది ఎప్పుడైతే వచ్చిందో, స్వామి రాకముందు ఈ పద్యం పెడితే బాగుంటుందని నాకు అనిపించి వెంటనే నేను ఆశ్రమానికి ఫోన్ చేయటం, మా గురువు గారిని అడగటం, గౌరవన్నయ్య ఓకే అంటాం. ఆయన పర్మిషన్ ఇచ్చారు పెద్ద మనసు చేసుకుని. వాళ్ళు కుదరదు కష్టం అని ఉంటే ఆగిపోయేది. అది వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, నా మీద ఉన్న గౌరవంతో, ఆంజనేయ స్వామి మీద ఉన్న భక్తితో. అది కరెక్ట్గా మేము రికార్డ్ చేసి ప్రశాంత్ సార్కి వినిపించాం. చేసి వినిపించిన తర్వాత ఆయన కూడా షాక్, చాలా భలే ఉంది అసలు, అదిరిపోయింది అన్నారు. సో అలాగా ఇంట్లో రీసెర్చ్ చేసి తీసుకొచ్చినవి కూడా చాలా ఉన్నాయండి దీంట్లో. యా. మీ పూర్తి పేరు ఏంటండి? గౌరహరి అండి. గౌరహరి అంటే గౌర అనేది ఇంటి పేరు కాదండి, క్రొవిడి ఇంటి పేరు. క్రొవిడి గౌరహరి. అవును. ఓకే. అంటే పేరు కూడా వెరైటీగా ఉంది అసలు. నేను కృష్ణాశ్రమం అని చెప్పాను కదా, లక్ష్మణ యతీంద్రుల వారు సీతారాం గురుదేవుల యొక్క తండ్రి, ఆయన మా పెద్ద గురువు గారు. ఆయనే నాకు నామకరణం కానీ, అక్షరాభ్యాసం కానీ, అన్నప్రాసన కానీ అన్నీ నాకు పెదముత్తిలో హోమాలు చేస్తుంటారు అక్కడే కదా ఎక్కువ రెగ్యులర్గా హోమాలు అవి చేస్తుంటారా? అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి అమావాస్యకి కూడా అక్కడ అభిషేకం జరుగుతుందండి. అంటే ఎలా కనెక్ట్ అయ్యారు అక్కడ మీరు? అది మా పూర్వీకుల నుంచి ఉందండి కనెక్షన్. మా తాతగారు, మా బామ్మగారు టైం నుంచే మేము అక్కడికి వెళ్తూ ఉండేవారంట. నేను కూడా చిన్నప్పటి నుంచి నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. సొంత ఊరు ఎవరు మీది? మాది, నేను పుట్టిన భీమవరం, పెరిగిన తణుకు. అంటే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? తణుకు ఆంధ్ర షుగర్స్లో చేశారండి ఆయన. ఇప్పుడు రిటైర్ అయ్యారు. ఎట్లా మ్యూజిక్ అనేది ఎట్లా వచ్చింది మీకు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్, అంతే, గట్టిగా ఇంట్రెస్ట్. అంటే సంగీతం నేర్చుకున్నారా? నేను వచ్చే ముందు ఫ్యూ క్లాసెస్ అండి. అంటే మరీ ఏం తెలియకుండా వచ్చేయకూడదు అని చెప్పేసి నేను భమిడి కమలాదేవి గారు అని మా ఊళ్ళో ఆవిడ దగ్గర కర్ణాటిక్ క్లాసెస్ కొంతకాలం వెళ్ళడం జరిగింది. అలాగే త్రిమూర్తులు గారు అని ఇళయరాజా సార్ ట్రూప్లో ఉండేవారంట ఆయన దగ్గర కొంతకాలం వెళ్ళడం జరిగింది. ఇలాగా అంటే నేను మేజర్ పోర్షన్స్ ఏమి వాళ్ళ దగ్గర ఎక్కువ కాలం వెళ్ళానని చెప్పాను, కానీ 1 సంవత్సరం పాటు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఓకే. తర్వాత ఇంకా డైరెక్ట్గా వచ్చేసానండి ఇండస్ట్రీకి. ఎప్పుడు వచ్చారు ఇండస్ట్రీకి? 2010లో వచ్చి ఏం చేశారు? ఏం చేస్తా ఉన్నా డైరెక్ట్గా అదే ఏముంది, బ్లైండ్గా దిగిపోయాను సార్, అంతే. ఇక్కడ నాకు ఎవరో తెలీదు, బ్లైండ్గా దిగిపోయాను. అలాగే పని నమ్ముకుని దిగిపోయాను. అంటే దొరికిందా వెంటనే మీకు? అసలు పని దొరికిందా? ఫార్చునేట్లీ దొరికింది సార్. ఎస్, ఫార్చునేట్లీ దొరికింది. అసలు నేను వచ్చిన 2-3 నెలలు ఇక్కడ నేను గిటార్ క్లాసెస్ లాగా పెట్టుకున్నాను అనమాట. ఓకే. సో నాకు పని ఉండేది, మెల్లిగా నా రెంట్కి వాటికి వెళ్ళిపోయేది. ఒక 2-3 నెలల తర్వాత ఈవెన్ వర్క్డ్ యాజ్ గార్డ్గా కూడా పనిచేశాను. నేను ఒక నైట్ వాచ్మెన్ జాబ్ కూడా చేశాను. అట్లాగా? అది ఎక్కువ రోజులు ఏం కాదు, 2 రోజులు 3 రోజులు చేశాను. అదే సినిమా కష్టాలంటే ఇప్పుడు మీరు చెప్తుంటే ఎక్కువ కష్టాలేం కాదు, నేను ఎంజాయ్ చేశాను. నేను ఆ 2-3 డేస్ పనిచేశాను అంతే. 3rd డే నాకు వెంటనే నాకు వేరే వర్క్ రావడం, మ్యూజిక్ సంబంధించిన రిలేటెడ్, అక్కడి నుంచి వచ్చేయటం. సో అక్కడి నుంచి నేను యాడ్స్ చేసుకోవడం, మెల్లిగా సీరియల్స్, లోకల్ యాడ్స్, నేషనల్ యాడ్స్, ఇంటర్నేషనల్ యాడ్స్ చేయటం, అలాగే కొన్ని సీరియల్స్కి వర్క్ చేయటం. ఈ ప్రాసెస్లో కన్నడ నుంచి నాకు ఆఫర్ వచ్చిందండి, చార్మినార్ అని. అది ఎట్లా? కన్నడ తెలుగు వాళ్ళకి కన్నడ? ఇక్కడ మనం చేస్తున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఒక ఆయన అక్కడికి వెళ్ళారన్నమాట ఒక నెరేషన్కి అని. వెళ్ళినప్పుడు ఇలాగా హరి అని ఒక అతను ఉన్నారు, ట్యూన్స్ బాగా చేస్తారంటే కనుక ఫోన్లో నాకు పరిచయం చేస్తే, నేను ఎప్పుడు ఎలా ఉండేవాడిని అంటే ఇంకా గిటార్ చేతిలో ఉండేది అలాగా. హరి అండి మీరు ట్యూన్స్ బాగా, అవును సార్ వింటారా అన్నా, వింటాను, ఫోన్లో వినిపించేస్తామంటే నేను నవ్వి వెంటనే ప్లే చేస్తా. హరి మీరు వెంటనే బయలుదేరి బెంగళూరు రాగలరా అన్నారు. ఇలాగ చంద్రు అని అక్కడ డైరెక్టర్, ఇప్పుడు కబ్జా అని తీశారు కదా ఆయన, నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్. సో నేను నిజంగానే రమ్మంటున్నారు సార్ ఏంటి ఫోన్లో ట్యూన్ వినేసి అంటే కనుక, లేదు వచ్చేసేయండి అన్నారు. నేను అలా బయలుదేరి ఆ నైట్ నేను బెంగళూరు వెళ్ళటం, నెక్స్ట్ డే వాళ్ళు నాకు అడ్వాన్స్ ఇవ్వటం,
ఇమీడియట్లీ అలా జరిగిందండి. ఇట్స్ రిటర్న్. అది ఎప్పుడు ఇది ఏ సంవత్సరం ఇది? 2012 అండి. 2012లో అది సినిమా బాగా ఆడింది అక్కడ. ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అక్కడ. అది నా లైఫ్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ అండి అది. ఓకే, ఎవరు హీరో ఎవరు? అక్కడ ప్రేమ్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు అప్పుడు 2 crores అంతలో తీశారు. ఇట్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ లైక్ 14.5 crores ఎంత కలెక్ట్ చేసింది. అక్కడ ఆల్మోస్ట్ స్టేట్ అవార్డ్స్కి అన్నింటికి నామినేట్ అయింది. దాన్ని తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరు నేను ఇక్కడ రీమేక్ చేసి ఉన్నారు మన సుధీర్ బాబు గారితో, లేకపోతే శ్రీధర్ సార్. తెలుగులో కూడా నేనే చేస్తున్నాను మ్యూజిక్ దానికి. అలా స్టార్ట్ అయిన జర్నీ అయితే కానీ. మరి కన్నడంలో దాని తర్వాత అక్కడ రాలేదు మీకు అవకాశాలు ఏమి? నాకేంటంటే ఇండస్ట్రీలో నేను కమర్షియల్గా ఎప్పుడు ఆలోచించలేదండి. కమర్షియల్గా ఆలోచించుంటే కనుక నేను దాన్ని క్యాష్ చేసుకుని ఉండొచ్చు. అప్పుడు చాలా చాలా వర్క్స్ వచ్చాయి. కాకపోతే నేను చాలా ఎమోషనల్గా ఉంటాను ఎప్పుడు కూడా. మోర్ దెన్ కమర్షియల్ నాకు చాలా ఎమోషనల్ కనెక్ట్ ఎక్కువ ఏదైనా నమ్మితే. సో నేను అక్కడికి వెళ్ళి 50th డే నేను అక్కడ ఆ సినిమా చూడడం జరిగింది. ఓకే, 49th డే మండే మ్యాట్ని హౌస్ఫుల్స్. అక్కడ ప్రతి పాటకి అరుస్తున్నారు. నాకేమో కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇది మన ఊళ్ళో జరిగితే బాగుంటుంది. నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నా ఫ్రెండ్స్ అందరూ నా సౌండ్స్, నా బ్యాక్గ్రౌండ్స్ కూడా ఇలా వినాలి అని అలా అనిపించడం. అక్కడ నాకు చాలా ఆఫర్స్ వచ్చినా కూడా లేదు తెలుగులోనే చేస్తానని చెప్పి వచ్చేయటం. అలాగే ఇక్కడ అప్పటి నుంచి ప్రయత్నిస్తుంటే కనుక ఇప్పటిదాకా ఎలా నిలదొక్క. అంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమైనా ఫీల్ అయ్యారు ఒకవేళ? ఏమీ లేదండి, అలా ఏమీ లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ దట్ తెలుగులో కొట్టాలి అన్న ఒక పాయింట్ ఒకటి. అండ్ అదే టైంలో నాకు ఇక్కడ తుంగభద్ర అన్న ఆపర్చునిటీ రావటం, ప్యారల్గా నాకు కృష్ణమ్మ కలిపిందని రీమేక్ చేస్తున్నాము చార్మినార్ సినిమా, అదే ఫిలిం అంటే కనుక అవి రెండు తెలుగులోనే చేద్దామని ఫిక్స్ అయ్యి ఇక్కడ తెలుగులో అలా స్టార్ట్ అవుతాం కెరియర్. ఓకే, అలా జరిగింది అంతే. సో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాం కదా అని నేను కన్నడ మీద ఫోకస్ చేయలేదు అప్పుడు. ఓకే ఓకే, చాలా కాల్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ అలాగే నాకు ఇప్పటికీ కూడా ఏదో కాల్ వస్తూనే ఉంటుంది కర్ణాటక నుంచి. ఎందుకంటే అప్పుడు ప్రశాంత్ నీళ్ళ వాళ్ళ లాంటి దృష్టిలో పడేవాడు. మీరు అక్కడే ఉండుంటే ఇప్పుడు ఆయన వచ్చారు కదా ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా, పెద్ద పేరు వచ్చింది ఆయనకి. నా పాటలు అక్కడ బాగా తెలుసు. ఇప్పటికీ అక్కడ షార్ట్ బస్టర్సే. రాధే అంటే అందరూ అక్కడ ఊగుతారు. అక్కడ మొత్తం ఆల్బమ్ మొత్తం నన్ను ఏదో గోడ మేలే ఇంకా రకరకాలుగా ఇప్పటికీ వాటిని ప్రైవేట్ ఆల్బమ్స్ కింద చేసుకుని పాడుకుంటూ ఉంటారు వాళ్ళు. మొత్తం కవర్ సాంగ్స్ కింద పాడుతూ ఉంటారు. అంటే ఒక్కొక్కసారి ఇది ఏంటంటే మనం బ్యాడ్ లక్ అనుకుంటాము, మరి టైం అనుకోవాలి. ఇటు వచ్చేసారు. కానీ ఇప్పుడు కాంతారా కానీ, ఇప్పుడు మీరు కన్నడంలో వెళ్ళినందుకు కాంతారా కానీ, కేజీఎఫ్ కానీ ఇలాంటి సినిమాలు వచ్చినాయి అనుకోండి, అది వేరుగా ఉంటుందిగా. ఇవాళ మీకు హనుమాన్ ఇక్కడ కనబడుతుంది. అంటే నేను ఒకటి నమ్ముతాను సార్, మనం ఏ ఫీల్డ్ ఎంచుకున్నానో ఆ ఫీల్డ్ మనకి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. గుడ్ ఆర్ బ్యాడ్. అదే బ్యాడ్ మనం ముందు చూసేయగలిగితే బెస్ట్. నేను అదే సక్సెస్ని అక్కడ కంటిన్యూ చేసి ఉంటే మేబీ నేను ఈ 10 సంవత్సరాల పాటు ఇక్కడ ట్రావెల్ చేసిన ఈ జర్నీ అంతా కూడా అలాంటి లాట్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండస్ట్రీలో ఇక్కడ మనకి ఏంటి అనేది నేర్పుతుంది మనకి. నువ్వు ఇక్కడ నించోవాలంటే ఇలా ఉండాలని నేర్పుతుంది మనకి. నాకు ఆ ఎక్స్పీరియన్స్ రావడమే పెద్ద విషయం అండి. ఎందుకంటే ఇక్కడ మనకి ముందు వెనకత్తలు ఎవరు లేరు, బ్లైండ్గా వచ్చాం. ఒకప్పుడు మనం వింటాం కదా సార్, ఇప్పుడు చిరంజీవి సార్ ఎలా వచ్చేసాం మేము అని. అలా చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ నిలదొక్కడం కష్టం. కొంతమంది మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ నేను ఎన్ని హర్డిల్స్ వచ్చినా ఉండాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అంటే ఇక్కడ చూశారు, అక్కడ చూశారు, ఏది కంఫర్ట్ అనిపించింది మీకు? సార్ ఏది కూడాను కంఫర్ట్ కాదు సార్. ఏది కూడా ఎప్పుడు కంఫర్ట్ కాదు. మనం మన పనితో దాన్ని మన జోన్లోకి తీసుకురావాలంతే. ఓకే, ప్రతి మనిషిని మనం ఇంటరాక్ట్ అయ్యే ప్రతి మనిషి కూడా మనకి ఎదురయ్యే ఒక కొత్త ప్రశ్నలాగానే ఉంటారు. దానికి మనం సమాధానం వెతుక్కుని వాళ్ళకి బదులిస్తూ ఉండాలి. మన నుంచి వాళ్ళు కొన్ని ప్రశ్నలు పొందుతూ ఉంటారు, వాళ్ళు మనకు కొన్ని సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఇలాగా ఆ ప్రయాణం అనేది ఒక చోట కనెక్ట్ అవ్వటం, అలా జర్నీ సాగుతూ ఉండడం. ప్రతి సినిమాకి ఇది ప్రతి డైరెక్టర్తో ప్రతి టెక్నీషియన్కి ఉండే ఒక కామన్ రెగ్యులర్ రొటీన్ ఇది. కానీ ఫలానా డైరెక్టర్ నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యాను అనుకున్న డైరెక్టర్ ఎవరుంటారో చెప్పాలి. అందరూ సార్, నాకు ఒకళ్ళ దగ్గర కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు అని ఏం ఉండదు. మేబీ మీకు అప్పుడున్న మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి అది కాస్త నొప్పిగా అనిపించిన ఫ్యూచర్లో మీకు అది ఒక పాఠంలాగా మీకు అది ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. అంటే ఇంటర్నల్ రాజకీయాలు అనిపించినాయి ఏమన్నా మీకు? రాజకీయాలు ఎందుకు వచ్చే ఫిలిం ఇండస్ట్రీలో? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువ అంటారు, బయట రాజకీయాలు కదా. నేను రాజకీయాలే సినిమా ఇండస్ట్రీలో చూస్తా. సినిమా ఇండస్ట్రీలో రాజకీయాలు అంటే నమ్మను. ఇక్కడంతా సక్సెస్ సార్, అంతే. ఇక్కడంతా ఇది ఎండ్ ఆఫ్ ద డే ఇది బిజినెస్ అంతే. ఇప్పుడు మీరు గతంలో చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, హనుమాన్ ఒక ఎత్తు అంటే ఏం సమాధానం చెప్పి? ఖచ్చితంగా కాదనడానికి ఏమీ లేదు కదా. అన్న కూడా అమాయకత్వం అవివేకం అవుతుంది. అదే పడ్డ శ్రమ ఒకటే, కానీ వచ్చిన ఫలితం మాత్రం ఒకటి కాదు కదా. ఇప్పుడు కెమిస్ట్రీ అంటారు. ప్రశాంత్ వర్మకి మీకు ఆ కెమిస్ట్రీ సక్సెస్ అనేది కుదరకపోతే ఇది ట్రావెల్ చేయలేం సార్. ఎక్కడో చోట ఆగిపోతుంది. ఇప్పుడు ప్రశాంత్ సార్కి నాకు అనే కాదు,
ఏ ఇద్దరు టెక్నీషియన్స్ కైనా కూడా ఆ కెమిస్ట్రీ అనేది జెల్ అవ్వకపోతే అది ప్రోడక్ట్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రొడక్ట్ పాడవుతుంది అంటే కనుక మనుషులు కంటే ఇక్కడ ప్రొడక్ట్ చిన్నది కాదు కదా. ప్రొడక్ట్కి మనం పని చేస్తాం, సినిమా కోసం మనం పని చేస్తాం, మన కోసం సినిమా లేదు. సినిమా కోసం మనం ఏం చేయాలో చెయ్యాలి అంతే. ఒక్కొక్కసారి మ్యూజికల్గా సినిమా హిట్ అవుతుంది కానీ సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవుద్ది. అప్పుడు మనకు గుర్తింపు రాదు కదా. గుర్తింపు అంటే ఏ రకంగా అంటున్నారు మీరు? అంటే మన కెరీర్ చూసుకుంటే కెరీర్ పని ఎదగాలంటే అది తప్పు సార్. ఎందుకంటే ఇప్పుడు నా వరకే వస్తే గనక నేను తుంగభద్ర అనే ఫిలింకి నేను చేసిన పాటలు అది నాకు బయట మార్కెట్లో ఎంతమందికి రీచ్ అయిందంటే అవ్వలేదని చెప్తాను. కానీ ఇప్పటికీ నాకు ఒక 2 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇండస్ట్రీలో తుంగభద్రలో సాంగ్స్ చూసాను సార్, తుంగభద్ర బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సార్ అని చెప్పి వచ్చిన ఆఫర్స్ నాకు దగ్గర ఒక 10 ఉంటాయి. ఓకే, దాంట్లో నేను చూస్ చేసుకున్న వర్క్స్లో కనుక చూస్తే ఇప్పుడు డియర్ మేఘ అనే ఫిలిం తీసుకుంటే నాకు ఆ వర్క్ ఇష్టం అని చెప్పి పిలిచారు ఆయన. చిత్తమహారాణి అని ఒక ఫిలిం చేశాను నేను. ఆ ఫిలిం రావడానికి కారణం కృష్ణ చైతన్య సార్. నాకు చెల్మోహన్ రంగ ఇప్పుడు మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని తీస్తున్నారు కదా, కృష్ణ చైతన్య అన్న హరి అసలు మీ కలయిదే పాట ఎంత బాగుంటుందో అని చెప్పేసి ఆయన మెచ్చుకోవటం, ఆయనే రిఫర్ చేశారు, హరి బాగా చేస్తాడు దీన్ని పెట్టుకుందని. అలా చిత్తమహారాణి మ్యూజిక్ చేయడం జరిగింది. అది ఓటీటీలో బ్రహ్మాండంగా పోయింది. సో రికగ్నిషన్ అనేది నేను అందుకని ఏ రకంగా అని అడుగుతున్నా. మనకి మార్కెట్ లో ఎక్స్పోజ్ అవటం వేరు, బయట మన ఊళ్ళో ఎక్స్పోజ్ అవటం వేరు. మన ఊరు అనేది మార్కెట్ కాదు మనకి. మన ఊళ్ళో ఎక్స్పోజ్ అవటం వల్ల ఖచ్చితంగా మనం ఊరు దాకా రీచ్ అవుతే గనక మార్కెట్ ఎక్స్పోజర్ గురించి పట్టించుకోవాల్సిన పని లేదు, ఆటోమేటిక్ గా ఫ్లడ్ లైట్ లో ఉంటాం మనం. ఇక్కడ ఏంటంటే గుర్తింపు వస్తుంది. కాకపోతే ఆ ఫిలిం ఇప్పుడు మన వర్క్ గురించే కదా సార్. ఫలానా ఫిలిం మీరు చూసారు, మీరు ఒక డైరెక్టర్, వెనకాల ఆర్ట్ వర్క్ చాలా బాగుంది, ఆ ఫిలిం ఫెయిల్ అయినా కూడా ఆర్ట్ డైరెక్టర్ ఒకసారి పిలిచి మాట్లాడదాం అనుకుంటారు. అక్కడ అతను పని మాట్లాడుతుంది, అది అతనికి గుర్తింపు తెచ్చినట్టే తన పని తాలూకా బౌండరీస్ వరకు చూసుకుంటే కనుక. సో నేను ఆ రకమైన గుర్తింపు అయితే కనుక నేను 10 సంవత్సరాలుగా మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ. వీడు ఫిలిం అటు ఇటు అయినా వీడి వర్క్ బాగుంటుంది, వీడికి పడాలి అనే కోరుకున్నారు నా గురించి ఇప్పటిదాకా అందరూ. కానీ స్టార్ హీరో చేయాలని కోరిక ఉంటుందిగా, అందరికీ ఉంటుంది సార్. అదే మరి ఇప్పుడు దాకా మీకు రాలేదు, ఇక నుంచి మరి హనుమాన్ తర్వాత అందరికీ చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే దిస్ నథింగ్ బట్ బిజినెస్. ఇది ఆర్టే కానీ బిజినెస్ అనేది ఎక్కువ ప్రాధాన్యత మనకి ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు మనకి ఫిలిం చూసుకుంటే కనుక 250 కోట్ల రూపాయలు పుల్ చేయగలిగి ఇంకా ఎదరికి వెళ్తుంది అనుకుంటే కనుక ఇలాంటి ఒక దానికి మనం మేజర్ రోల్ పోషించాము అనేది గుర్తించి ఖచ్చితంగా వస్తాయని అనుకుంటున్నాను. నేను ఒక 10 రోజులుగా ఆల్రెడీ మంచి స్టోరీస్ అవి వింటున్నాను, మంచి డిస్కషన్స్ అవుతున్నాయి. ఎలాగో నాకు ఇష్టమైన ఏమైనా బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు ఏమైనా వచ్చినాయా మీకు? ఎందుకంటే ఇది భారీ సినిమాగా నాకు పిఆర్ మెయింటైన్ చేయడం అంత గొప్పగా రాదు సార్. నాకు ఎక్కువ ఇంటరాక్షన్స్ అనేది చాలా తక్కువ. నాకు పరిచయమైన నా డైరెక్టరు, నా వర్క్, నా స్టూడియో, అంతే నా ప్రపంచం, నలుగురు ఫ్రెండ్స్, ఇంతే. ఓకే, మనకి సోషల్ పరంగా మెయింటైన్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ మనకి రావు. సో నాకు పాన్ ఇండియా నుంచి కాదు కదా, కనీసం మా పక్కింట్లో కూడా నేను చేసినట్టు తెలియదు. ఓకే, మీ ఇంట్లో వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంది మీ? ఖచ్చితంగా సార్. ఇప్పుడు మీరు ఈ రోజుని మీరు యాంకరింగ్ చేస్తూ ఈ ప్లేస్లో ఉన్నారంటే మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మీరు ఖచ్చితంగా ఇంతలో నిలదొక్కోలేరు కదా. ఒకసారి సక్సెస్ అయినప్పుడు పుత్రోత్సాహము చెప్తారు కదా, అదైతే ఉందండి. ఎందుకంటే నేను ఇన్నాళ్ళకి నేను మన ధర్మపురి వెళ్ళినప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు అక్కడ పూజారులు, బాబు రామదూత స్తోత్రం చేసింది నువ్వు, చాలీసా చేసింది నువ్వు, రామదూత స్తోత్రం ఎవరికి తెలియదు నాన్న అని చెప్పేసి అసలు నాకు వాళ్ళు పిలిచి ఫోటోలు దిగుతుంటే ఏది ప్రధాన అర్చకులు, మా ఇంట్లో వాళ్ళ కళలో ఆనందం చూసి నాకు చెప్పలేనంత సంతోషం వేసింది. ఓకే, అది ఇప్పుడు ఉంటుందండి. అంతే 10 సంవత్సరాల పాటు వాళ్ళకి నేను కష్టపడ్డం ఒకటే చూశారు. స్టేట్లో బ్లాక్ బస్టర్ కొట్టానని విన్నారు కానీ చూడలేదు. ఇప్పుడు మన థియేటర్లో కనుక ఆ విజిల్స్ అవన్నీ వింటుంటే వాళ్ళు రోజు ఇంట్లో వినే సౌండ్ వాళ్ళు, అది నేను ఇంట్లో వాయించేది రోజు. మన పిల్లాడు ఇంట్లో ఇన్ని సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా వాయిస్తున్న ఈరోజు థియేటర్లో ఎంతమంది కేకలు వేసుకుంటూ వింటున్నారు అంటే కనుక వాళ్ళకి అది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎంతమంది అన్నవాళ్ళు మీరు? నేను నా చెల్లయ్య, ఒక చెల్లయ్య, అంతే, ఇద్దరమే. ఏం చదువుకున్నాను మీరు? నేను బీఎస్సీ డిస్కంటిన్యూ సార్, వాంటెడ్లీ ఆపేసాను. ఎందుకంటే నేను ఖచ్చితంగా బీఎస్సీ దాటి వస్తే కనుక మా ఇంట్లో అప్పటి ఉన్న పొజిషన్లో నన్ను జాబ్కి పంపేస్తారని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే, ఆ భయంతోనే నేను ఆపేసాను. ఎగ్జామ్స్ కూడా అటెండ్ అవ్వలేదు నేను ఫైనల్ ఇయర్ కావాలని. కానీ ఇంత పెద్ద సక్సెస్ చాలా నిజంగా చెప్పాలంటే త్వరగా వచ్చినట్టే మీకు చెప్పాలంటే. త్వరగా ఇంకా సార్ 10 దశాబ్ద కాలం పైన పట్టింది కదా సార్. అదే మీరు చెప్తుంటే 10 ఏళ్ళు పట్టిందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు హరిగౌర ఎవరు, ఈ బీజిఎం చేసింది ఎవరు అని మాట్లాడుకుంటున్నారు కదా. హనుమాన్ చూసిన తర్వాత ఈ బీజిఎం ఎవరు చేశారు
గూస్ బంప్స్ అంటున్నారు, క్లైమాక్స్. ఎన్నో వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి ఈరోజు యూట్యూబ్ అంతా చూస్తుంటే ఎవరెవరో ఇష్టానికి పెట్టేస్తున్నారు, మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో రికార్డ్ చేసుకొచ్చి పెట్టేసుకుని వినేస్తుంటే సంతోషంగా ఉంటుంది సార్. కాకపోతే అలా కాకుండా ఓఎస్టీ మేము రిలీజ్ చేస్తాం తొందరలో, మంచిగా రిలీజ్ చేస్తాం. ఇంకోటి అండి, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు చేసే పాటలు ఇంతకుముందు ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది మనకి. అది అంటే కాపీ ట్యూన్స్ ఏమైనా ఎత్తుకొచ్చేస్తారా ఏంటి? ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, ఇప్పుడున్న జనరేషన్కి లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయింది. మీకు అది ఎప్పటి నుంచో కూడాను ఉంది. అది ఏ పాటైనా తీసుకుంటే అది ఫస్ట్ హాలీవుడ్లో దాని ఒరిజినల్ సోర్స్ ఉంటే అది బాలీవుడ్కి రావడం, బాలీవుడ్ నుంచి సౌత్కి రావడం, అది దాని రూపాన్ని మార్చుకుంటూ వస్తూ ఉంటుంది. దాంట్లో సోల్ అదే ఉంటుంది, చిన్నదే ఉంటుంది. ఇలాంటి ఫీట్లు కొన్ని రేర్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోవడం వలన ఇది అక్కడదంట ఇది ఇక్కడదంట అని మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడితే మనకి బాగా నచ్చిన కొన్ని పాటలు వాటి ఒరిజినల్ రూపాలు మనం విన్నామంటే షాక్ అయిపోతాం. కానీ అలా రావటం వల్ల మన జీవితంలో ఒక పార్ట్ మనం ఎంటర్టైన్ అవ్వగలిగాం. ఎంత దారుణంగా ఎంటర్టైన్ అవ్వగలిగాం అంటే, ఒక స్పాన్ ఆఫ్ ఒక లైఫ్లో మీరు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీ చిన్నప్పుడు ఒక మెమరీ ఉండిపోతుంది మీకు ఆ పాటతో. నేను అప్పుడు ఆ పాట వింటున్నప్పుడు ఇక్కడ తిరిగానను, ఇట్లా చేశానను, అంత గొప్ప మెమరీ మీకు ఆ టైంలో. వాళ్ళు ఇది అక్కడి నుంచి తీసుకొస్తున్నాం కదా వద్దు అనుకుని ఆపేసి ఉంటే అన్ని కోట్ల మంది అంతలా ఎంటర్టైన్ అయ్యి ఉండేవారు కాదు. ఓకే, డిపెండ్స్ ఆన్ సార్. అది అంటే తప్పేం కాదంటారు? కాదు. అండ్ నేను ఎప్పుడు తప్పు కాదంటానంటే, వేరే కంపోజ్ అలా చేసిన అలాంటి కంపోజర్సే వాళ్ళ ఒరిజినల్ కంపోజింగ్స్ కూడా అత్యద్భుతంగా వర్కౌట్ అయినవి ఉంటాయి. అక్కడ దే వర్ ప్రూవ్డ్ దే కెన్ డూ ఎనీథింగ్. దే కెన్ క్రియేట్ అన్ ఒరిజినల్ సోర్స్ అండ్ దే కెన్ రీక్రియేట్ ద ఒరిజినల్ సోర్స్ ఇంటూ అనదర్ ఫార్మ్. ఏదైనా చేయగలరు వాళ్ళు. దే బేసికల్గా వాళ్ళు క్రియేటర్స్ ఒరిజినల్గా ఒక పార్ట్ని చేయగలుగుతారు వాళ్ళంతటి వాళ్ళు. లేదు ఇంకొక ఉన్న సోర్స్ని దాన్ని మార్చి, దాని బ్యాకింగ్ మార్చో, దాని సోల్ని ఇంకొంచెం కమర్షియలైజ్ చేసి మనకి ఇంకా అద్భుతమైన ఫీల్ని క్రియేట్ చేయగలుగుతారు మనకి. ఓకే, బీజిఎం కొన్ని ఇంపార్టెన్స్ ఏంటండి అసలు? బీజిఎం గురించి ఇంపార్టెన్స్ ఏంటని మీరు అడుగుతున్నారంటేనే దాని ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటే అసలు బీజిఎం గురించి మాట్లాడుకోము మనం. అసలు బీజిఎం ఉందా లేదా అని కూడా మనం మాట్లాడుకోము. కానీ మరి ఆ బీజిఎం అంత బాగా రావడానికి అంటే సన్నివేశాల్లో గొప్పతనం అనుకోవాలా? ఖచ్చితంగా సన్నివేశంలో గొప్పతనమే. ఓకే, నోవేర్ ఫ్రమ్ బ్లాంక్ స్పేస్ మీరు ఏదో ఒకటి ఊహించుకుని కొడితే అది వర్కౌట్ అవ్వదు కదా. వర్కౌట్ అవ్వదు. అది వింటే బాగుంది అనుకుంటారు, దాన్ని ఎట్లా ఫిగర్ అవుట్ చేయాలనేది ఓన్లీ ద డైరెక్టర్ నోస్. ఇట్లా చేస్తే ఇలా దీన్ని కట్ చేస్తే బాగుంటుంది, ఇలాంటి ఎలివేషన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుని ఆయన ఏదైనా చూసి అలాంటి షార్ట్స్ తీసి ఉండొచ్చు, లేదా అలాంటి షార్ట్స్ వచ్చిన తర్వాత మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసి ఉండొచ్చు. ఫిలిం షుడ్ కాంప్లిమెంట్ ద మ్యూజిక్ అండ్ మ్యూజిక్ షుడ్ కాంప్లిమెంట్ ద ఫిలిం. ఇట్ షుడ్ బి మ్యూచువల్ ప్రాసెస్. అది రెండు రకాలుగాను ఒకటికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకోలేకపోతే కనుక అది వర్కౌట్ అవుతుంది సార్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ షూటింగ్ స్పాట్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? డిపెండ్స్ ఆన్ సార్. ఇప్పుడు అక్కడ ఉన్న అర్జెన్సీని బట్టి, ఇప్పుడు లొకేషన్లోకి వెళ్ళాలి అంటే కనుక అక్కడ ఉన్న జరుగుతున్న 2 రోజుల్లో సాంగ్ అర్జెన్సీ ఉండొచ్చు. ఒక్కొక్కసారి డైరెక్టర్ వచ్చి మనల్ని కలవలేని పరిస్థితి ఉండొచ్చు. డైరెక్టర్ హీరోతోనే ఉండాల్సిన సిచ్యుయేషన్ ఉండొచ్చు. ఆ టైంలో మనం డైరెక్టర్ మనతో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలా వస్తారు? ఆ టైంలో టెక్నీషియనే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం జరుగుతుంది. కానీ నార్మల్గా మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళాల్సిన పని అయితే ఉండదు సార్. కానీ మీకు రీ రికార్డింగ్కి స్కోప్ ఇవ్వాలి. అక్కడ కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళు మీకు రీ రికార్డింగ్కి స్కోప్ ఇవ్వాలి కదా, స్పేస్ ఇవ్వాలి కదా. దానికి నేను లొకేషన్ వెళ్ళడానికి ఏంటి సంబంధం లేదు. అంటే వాళ్ళే అర్థం చేసుకుని ఇక్కడ బీజిఎం పెట్టాల్సిన అవసరం ఉండదని అనుకుంటారా ఒకవేళ? ఎందుకంటే కెమెరామెన్ చెప్పారు చాలామంది నాకు ఇది. లేదు అంటే మేబీ మీరు ఎప్పుడు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యి ఉండకపోవచ్చు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బేసికల్గా ఏంటంటే మాది ప్రీ ప్రొడక్షన్లో మేము సాంగ్స్ ఇస్తాం. ఓకే, ప్రీ ప్రొడక్షన్ అంటే తెలుసు కదా. ప్రొడక్షన్ అంటే ఫిలిం జరిగే పేజ్. అది ప్రీ ప్రొడక్షన్ అంటే మేము ఫిలింకి ఏ షెడ్యూల్కి ఏమేమి అవసరం అనేది ప్లాన్ చేసుకునే ఒక పర్టికులర్ టైం అది. ఓకే, ఆ మూమెంట్లో మేము ఫస్ట్ షెడ్యూల్కి ఏది ఇంపార్టెంట్, సాంగ్స్ ఇంపార్టెంట్, ఓకే ఈ సాంగ్ ఇంపార్టెంట్ ఇచ్చేస్తాం. లేదు కొన్నిసార్లు ఏంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టుకుని షూట్ చేస్తాం. కొన్ని సీక్వెన్స్లు అంటే కనుక మెయిన్ థీమ్స్ ఏమైనా ఉంటే అవి చేస్తాం. అలా షెడ్యూల్కి ఏది ఇంపార్టెన్స్ ఉంటే అది మేము అందిస్తూ వెళ్తాం. ప్రొడక్షన్ అయిపోయిన మొత్తం ఫిలిం పిక్చరైజేషన్ అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్కి వచ్చాక దాన్ని మొత్తం ఎడిట్ లాక్ చేసుకుని మా దగ్గరికి పంపిస్తారు. అప్పుడు మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం. ఇదే రెగ్యులర్గా జరిగే ప్రాసెస్. దానికి నేను లొకేషన్కి వెళ్ళి అక్కడ వాళ్ళు నేను కెమెరామెన్తో ఇక్కడ ఈ స్పేస్ ఉంచండి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొడతానని చెప్పి అంత సీన్ ఉండదు సార్. ఎందుకంటే కొంత సీనియర్ సినిమాటోగ్రాఫర్లు ఏమన్నారంటే దీనికి ఇక్కడ మనం స్పేస్ ఇస్తామండి, కెమెరామెన్ స్పేస్ వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఈ షాట్ ఎలా తీయాలనేది వాళ్ళకే తెలుస్తుంది. అదంతా వాళ్ళు
అనుకునే తీస్తారు మొత్తం అంతా కంప్లీట్గా. అది ఎడిట్ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత దాని స్పాన్ ఎంత ఉంచాలి, దాని డ్యూరేషన్ ఎంత ఉంచాలి అనేది డిపెండ్స్ అపాన్ ద ఎడిటర్ అండ్ డైరెక్టర్. అది వాళ్ళకి కాదు. మీరు బీజిఎం చేసేటప్పుడు మరి డైరెక్టర్ కానీ వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా, లేదా మీకు పూర్తిగా బాధ్యత చెప్పేస్తారా? 2 రకాలుగానండి. ఇప్పుడు ఓన్లీ నాకే బాధ్యత ఇచ్చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు హనుమాన్కి వస్తే కనుక డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆయన ఏ కైండ్ ఆఫ్ అంటే నేను ఒక వెర్షన్ చేసిస్తా, ఆయనకి అది ఓకే అనుకుంటే ఫైన్, లాక్. ఇన్ కేస్ అది మేమిద్దరం ఒకే పెర్స్పెక్టివ్లో చూడకపోతే కనుక అప్పుడు వీ విల్ సిట్ అండ్ డిస్కస్, ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అనేది. అది నాట్ ఓన్లీ అబౌట్ మ్యూజిక్ అండ్ ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ అనమాట. డైరెక్టర్ విల్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్. హనుమాన్ చాలీసా ఆలోచన ఎవరికి వచ్చింది సార్? అది అందరికీ ఉంది సార్. మేజర్గా హనుమాన్ అని పేరు పెట్టిన తర్వాత చాలీసా పెట్టకుండా ఎవరు ఉంటారు చెప్పండి సార్? అది ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి? అది ఫిక్స్ ప్రశాంత్ సార్, ఫిక్స్. అది చాలీసా అనేది క్లైమాక్స్లో రావాలి, ఇట్లా వస్తుంది అనేది ఫిక్స్. దాన్ని కమర్షియల్గా ట్రీట్ చేద్దాం అనేది డే 1 నుంచి అనే ఐడియా. దాన్ని ఇన్ విచ్ వే అనేది ఇట్ టుక్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాకింగ్, ట్యూన్ అనేది లాక్ అయిపోయింది మాకు, స్టార్టింగ్ లాక్ చేసుకున్నాం. ఆ బ్యాకింగ్ ఒక 4-5 వెర్షన్లో చేసుకోవడం జరిగింది ఒక 1 month పాటు, అంతే. తర్వాత ఇట్ లాక్డ్. సాధారణంగానండి సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం నడుస్తుంది. ఇళయరాజా గారి టైం తీసుకుంటే ఇళయరాజా టైంలో మా బిజీ అయిపోతాడు, ఆయన అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ వస్తాడు. ఏఆర్ రెహమాన్ టైం వచ్చినట్టుగా అనుకోవాలి మనం. ఇండస్ట్రీ ఏఆర్ రెహమాన్ అపాయింట్మెంట్ కూడా దొరకదు. కొన్నాళ్ళ పాటు దేవిశ్రీ ప్రసాద్ అయిపోతుంది. తర్వాత తమ్మన్ వస్తాడు. ఇప్పుడు హరిగౌర టైం వచ్చింది అనుకోవచ్చా? నేను ఒకటి చెప్తా సార్, ఇక్కడ ఒక్కొక్కరికి టైం రావటం అంటూ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు టైంతో ట్రావెల్ అవ్వాలి. అప్డేటెడ్గా మనం టైంతో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే, ఆ జనరేషన్కి తగ్గట్టు మనం సౌండ్ ఇవ్వగలుగుతూ ఉంటే అంతకాలం మన టైం నడుస్తున్నట్టు. మనం టైంతో ట్రావెల్ అవ్వకుండా ఒక చోట స్టక్ అయిపోయాం అనుకోండి, అప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్కి మనం కనెక్ట్ కాలేం, అక్కడతో మన టైం అయిపోద్ది. అంతే, సో సింపుల్. ఒక్కొక్కరికి టైం నడవడం అంటే ఏం ఉండదు సార్. మరి కొంతకాలం అయిపోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు ఎందుకని కొంతమంది? సార్ ఇప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఎవరు చెప్పండి? ఇళయరాజా అని పేరు ఎత్తారు, ఆయనకి ఇప్పటికీ లేరు అనుకుంటున్నారు ఫ్యాన్స్. ఆయనకి ఎందుకు లేరు? రక్తం మరి ఇంకా ఆయన వెనకబడిపోవడం సార్. ఆయనకి 85 years ఎంతో సార్. ఆయనకి ఇంకా ఆయన వెనకబడ్డారు అన్న మాట మీరు అంటున్నారంటే ఆయన ఇంకా ఎంత ఫామ్ లో ఉన్నారో అర్థం చేసుకోండి. ఇళయరాజా వెనకబడిపోయారు అంటే ఆయన ఎంత ఫామ్ లో లేకపోతే మీరు ఇంకా ఇప్పుడు ఆయన వెనకబడ్డారు అని అంటున్నారు. కొత్త జనరేషన్ వచ్చిన తర్వాత కొత్త ఒక వింత పాత ఒక రోత అంటారు, సామెత ఉండి. కానీ ఇళయరాజాతో అప్పుడు చేయించుకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకని కొత్త వాళ్ళ కోసం వెళ్ళిపోతున్నారు. ఒక టైంలో దేవిశ్రీ ప్రసాద్ లైమ్ లైట్ లో ఉన్నాయండి. ఎవరు చెప్పారు సార్ మీకు దేవిశ్రీ లైమ్ లైట్ లో లేరండి సార్? లేదని అంటలా నేను. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక టైంలో నెంబర్ 1, 2 అనుకుందాం పోనీ సార్. 1, 2 నేను ఒకటి చెప్తాను సార్, ఆ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు అది హిట్ ఆఫ్ ఫ్లాప్ దాన్ని బట్టే మీరు ఆ టెక్నీషియన్స్ గురించి మాట్లాడతారు, అంతే సార్. గట్టిగా మాట్లాడితే దేవిశ్రీ ప్రసాద్ సార్ నాకు నా చిన్నప్పటి నుంచి ఉన్నారు. ఆయన నేను 7th class అప్పుడు ఆయన ఫస్ట్ ఫిల్మ్ దేవి సినిమా రిలీజ్. ఇన్ని సంవత్సరాలు ఆయన సస్టైన్ అవుతున్నారంటే జోక్ అది సార్. ఈ రోజు ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో కూడా తమన్ సార్ ఆ రేంజ్ లో నిలబడి అంత కమర్షియల్ మ్యూజిక్ ఇస్తూ, ఇంత సినిమా అంటేనే ప్రెషర్ హ్యాండిల్ చేయడం సార్. అంత ప్రెషర్ హ్యాండిల్ చేస్తూ కూడా స్టిల్ హీ వాస్ ట్రైయింగ్ టు డెలివర్ ద బెస్ట్. మనం అంత ప్యాకెట్ సౌండ్ వింటున్నాం అంటే అదే జోకే సార్. అది ఆయన చూడండి ఇండస్ట్రీ హిట్సా. ఇంక ఎవరు వెనకబడ్డాడు సార్? ఎవరు తగ్గట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు సార్. అదే అంటే కొంతమంది టాప్ 10 లిస్ట్ పెట్టుకుంటే సార్ అది మీకు మారుతుంది, అది మీరు మార్చుకుంటూ ఉంటారు. జనరేషన్ మారినప్పుడు ఆటోమేటిక్ వాళ్ళ టేస్ట్లు మారుతూ ఉంటాయి కదా సార్. అది సార్ నేను చెప్పేది, జనరల్ ఆడియన్స్ అప్పటికప్పుడు ఆ కాలమాన పరిస్థితుల ప్రకారం ఆ కాలానికి తగ్గట్టు వాళ్ళకి అందులో టాప్ అనిపిస్తే ఆ టాప్ 3 లిస్ట్ వాళ్ళు మార్చుకుంటారు. కానీ ఇక్కడ వీళ్ళు కష్టపడే కష్టం ఒకటే, వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ ఒకటే ప్రతిదానికి. ఇక్కడ అందరూ కూడా ఎవరి ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం చేసే ప్రయత్నం అహర్నిశలో జరుగుతూనే ఉంటుంది. ఏదైనా సినిమా హిట్ అయినప్పుడే వాడి గురించి మాట్లాడుకుంటాం. ఫ్లాప్ అయినా కూడా దానికి అంతే కష్టం ఉంటుంది వెనకాల. ఫ్లాప్ అయిపోవాలని ఎవరు పనిచేయరు అని చాలాసార్లు ఈ మాట విని ఉంటారు మీరు ఇండస్ట్రీలో అందరూ మాట్లాడుకునేది. అందరూ హిట్ అవ్వాలి, అందరూ ఎంజాయ్ చేయాలి అనే కష్టపడతాం. అందరూ థియేటర్లోకి ఒకటి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేయాలి దీన్ని అనేది మా మోటివ్. అది వర్కౌట్ అయిన రోజుని మా కష్టం గురించి అందరూ పొగుడుతారు, కాని రోజుని ఇట్ విల్ గెట్ డినైడ్, అంతే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్మల్ కన్వర్జేషన్స్ కానీ అది ఇంకొక వర్క్ని తీసుకురావడంలో మాకు అది ఎప్పుడూ కూడా మరుగున పడదు. అది ఇంకో పని తీసుకొస్తుంది మేము చేసే పని ఎప్పుడూ కూడా. ఇప్పుడు జై హనుమాన్ కూడా మీరే చేస్తున్నారా? తెలియదు సార్, ఇప్పుడు అనౌన్స్ చేసి ఉన్నారు. నేను యాక్చువల్లీ నేను నిన్న మొన్న లేను, మొత్తం అంతా నేను పుణ్యక్షేత్రాలని తిరుగుతూ ఉన్నా. ఈ 2 గ్యాప్లో అనౌన్స్ అయింది. ఇప్పుడు మేము వేరే హడావుల్లో ఉన్నాం. యాక్చువల్లీ రఘునందన పాట గురించి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి నాకు కానీ అందరికి, టీం అందరికి. ప్రశాంత్ సార్ కూడా ఇమ్మీడియట్లీ ఆయనకి నాకు ఫ్లడ్స్ ఆఫ్ మెయిల్స్ అండ్ కాల్స్ అని. ఫస్ట్ ఇమీడియట్లీ మనం సాంగ్ రిలీజ్ చేయాలంటే కనుక అది రిలీజ్ చేయడానికి ఆ సన్నాహాల్లో ఉన్నాం. ఓకే, అంటే మీది చిన్న వయసే,
మరి ఈ స్పిరిచువాలిటీ ఇప్పుడు ఎందుకు మీకు? ఇది స్పిరిచువాలిటీ అంటే నేను ఐఎమ్ జస్ట్ కనెక్టెడ్ టు ద నేచర్ సార్. నాకు ఒక ఎక్స్టసీ పాయింట్, ఒక అంటే ఇంకా ఎక్స్టసీ కదా, ఒక ఎగ్జాస్ట్ అయిపోతే కనుక నేను నా మైండ్ ఐ విల్ జస్ట్ గో టు డీప్ ఇన్ టు ద నేచర్. ఫారెస్ట్కి వెళ్ళడం కానీ, హిమాలయాలకు వెళ్ళడం కానీ, ఇలాగ అంతే. ఆ ప్రాసెస్లోనే ఎప్పుడైనా గుళ్ళకి అలాగ వెళ్తూ ఉంటాం జరుగుతుంది. అంటే దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు అది వేరే టాపిక్, మళ్ళీ దాని పర్లేదు చెప్పండి, ఏం పర్లేదు. ఎందుకంటే మీరు హనుమాన్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుడు అంటే నా దృష్టిలో ఒక ఎక్స్టర్నల్ సోర్స్ సార్. అది ఒక ఎనర్జీ కమింగ్ ఫ్రమ్ సమ్వేర్. అది ఎక్కడి నుంచి వస్తుందని వెతుక్కుంటూ పోతే అదే తపస్సు అవుతుంది. నేను ఇంటర్నల్ సోర్స్ అనుకుంటున్నాను. నేను ఈ జీవుడికి ఆ దేవుడికి కనెక్షన్ ఉందేమో అనుకుంటున్నాను నేను. ఇంటర్నల్ సోర్స్ అనేది మీరు వెతుక్కుంటూ పోయేటప్పుడు మీ ఇంటర్నల్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ అది మీరు ఇంటర్నల్ అని మీకు తెలియదు కదా. లోపల చాలా ఐటమ్స్ ఉంటాయి సార్ మనకి. మన లోపలే ఆ ఎనర్జీ కూడా ఉందని తెలుసుకోవడానికి ఫస్ట్ మీరు జర్నీ స్టార్ట్ చేయాలి. అప్పుడు అది ఎక్స్టర్నల్ మీకు. ఆ జర్నీలో ఇట్ విల్ కమ్ ఇన్ టు యూ. ఆ జర్నీలో మీకు అర్థం అవుతుంది అది ఎక్కడో లేదు, మనలోనే ఇక్కడి నుంచే జనరేట్ అవుతుందా అనేది మీకు తర్వాత తెలుస్తుంది. అదే అది తెలుసుకోకపోతే మీలో ఉండదు కూడా. అది అదే మీకు ఇప్పుడు తెలిసింది. తెలుసుకోవాలనుకుంటే అది మీలో ఉంటుంది. మీకు ఎప్పుడు తెలిసింది అది మీలోనే ఉందనేది? నేను ఇంకా నాలో ఉందా లేకపోతే అది ఇంకా బయట నుంచి వస్తుందా అని మీమాంసలోనే ఉన్నాను సార్ నేను. అందుకనే నేను ఇంత 2 రకాలుగా అటు ఇటు బ్యాలెన్స్ అవుతూ చెప్తున్న దానికి కారణం అదే. ఓకే, మొత్తానికి అంటే మీలో చాలా భిన్న దృక్కోణాలు ఉన్నాయి. స్పిరిచువల్ సబ్జెక్ట్స్ ఎక్కువ చేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. అంటే ఈ రోజుల్లో ఇలాంటి సబ్జెక్టులకి చేసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అలా ఏం లేదు. ఇప్పుడు నేను బాగా హెవీ కమర్షియల్ సినిమాలు ఇష్టపడతాను. నాకు ఊరమాస్ సినిమాలు అంటేనే ఇష్టం. నాకు మా ఊళ్ళో నా గుడ్డ ఇదిగా ఉన్నంత మాత్రాన స్పిరిచువాలిటీ అని కూడా లేదు. కానీ కాదు. ఇప్పుడు నేను థియేటర్కి వెళ్తే నేను చొక్కాలు చించుకోవాలి, కట్అవుట్లో పాలాభిషేకాలు చేయాలి, పేపర్స్ ఎగరేయాలి, ఇదే ఉంటుంది నాకు. ఎవరు మీ అభిమాని హీరో ఎవరు? నాకు చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అండి. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్ సార్, వీళ్ళ ముగ్గురికి నేను ఎక్కువ బ్యానర్స్, కట్అవుట్స్, ఇంట్లో పోస్టర్స్ ఇవి రెగ్యులర్గా ఉంటూ ఉండేవి అనమాట. మరి చిరంజీవి గారి సినిమాకి అవకాశం వచ్చింది అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఫీల్ అవటం ఏం లేదండి. ఫస్ట్ కొంచెం ఒక 2 రోజులు డౌట్లో ఉంటాను. ఒక 2 రోజులు డౌట్ తర్వాత మెంటల్గా ప్రిపేర్ అయిపోయి దూకుతాను. ఓకే, ఆంజనేయ స్వామిని ఆయనలో చూసుకుంటాను అంతే. ఓకే, ఆయనే నాకు ఆంజనేయ స్వామి. మళ్ళీ ఇంకా ఈ ఫంక్షన్ కూడా చిరంజీవి గారు వచ్చారు కదా, కలిసారా మీరు ఆయన్ని? లేదు సార్, కలవలేదు. ఎందుకని? అప్పుడున్న హడావిడి అసలు ఆ టైం కానీ ఆ మూమెంట్ కానీ చాలా, ఆయన మాకు అంత టైం ఇవ్వడమే చాలా ఎక్కువ. అసలు మా అందరికీ నిజంగా భగవంతుడిలాగా వచ్చి నిలబడ్డారు చిరంజీవి సార్. ఎందుకంటే రిలీజ్ అవ్వబోయే ముందు వరకు కూడా ఎంత టెన్షన్ పడ్డాం అనేది మాకు మాత్రమే తెలుసు. హరి మంది రిలీజ్ అవ్వడానికి లేకుండా ఉంటుంది పరిస్థితి అని అంటే కనుక ప్రశాంత్ సార్ మేము లోపల ఏంటి సంక్రాంతికి వస్తామా, అసలు రాలేమా, వస్తే అట్లీస్ట్ మనం తక్కువ థియేటర్లు ఇచ్చినా అట్లీస్ట్ వాళ్ళతో పాటు నిలబడగలిగితే చాలు అనే ఒకలాంటి సిచ్యుయేషన్స్లో చిరంజీవి సార్ రావటం అనేది నిజంగా అది ఎంత పెద్ద ఊతాన్ని ఇచ్చిందో. సినిమాకి మంచి నైతిక బలాన్ని ఇచ్చింది. అది అంటే ఒక తెలియని ఒక పెద్ద బ్యాక్ బోన్, ఒక సపోర్ట్ లాగా అయిపోయింది మాకు అది. అందులో ఏముందంటే సినిమా క్లైమాక్స్లో చిరంజీవి గారు నన్ను ఎంత మంది అడిగారంటే అసలు మా ఊళ్ళో నుంచి అసలు ఇందులో చిరంజీవి ఉన్నాడా, ఉంటే పెట్టేస్తావు, కటౌట్లు పెట్టేస్తావు అని చెప్పు. నన్ను ఏమో అడగండి రా బాబు. విజయవాడ నుంచి మా ఫ్రెండ్స్ కొంతమంది రకరకాల ఊళ్ళో ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ ఫోన్ కళ్ళు చిరంజీవి గారి కళ్ళలో కనిపించినాయండి అందరికి. ప్లేయర్ సుబాని ఉంటాడు, కానీ నేను చాలా సీరియస్గా నేను ప్రొజెక్షన్ అవుతుంటే కాల్స్ మీద కాల్స్, ఏంటి సుబాని చెప్పంటే మా ఊళ్ళో రామ్ చరణ్ కళ్ళ అని అడుగుతున్నారు హరి కట్అవుట్ పెట్టుకోవడానికి అంటాడు. స్వామి నేను ఏ సిచ్యువేషన్ అన్నా తెలుసా, ప్రొజెక్షన్ అవుతుంది మంది, నాకు పిచ్చ పీక్స్లో ఉంది, నువ్వు ఫోన్ చేసి రామ్ చరణ్ గారు కళ్ళ అని అడుగుతావు అంటే కట్అవుట్ పెట్టుకోవడానికి అంత హరి ఆర్డర్ ఇవ్వాలంటున్నారు అంటాడు. ఇలా మంచి కామెడీ సిచ్యువేషన్స్ ఉన్నాయి నాకు సినిమా రిలీజ్ ముందు. పోనీ జై హనుమాన్ రాబోతుంది కదా, ఆ హనుమాన్ పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? అది మీరు నన్ను అడిగే కంటే ప్రశాంత్ సార్ని అడగడం కరెక్ట్ అండి. మీ ఊహల్లో ఉన్న హనుమాన్ ఎవరు? పోనీ మీరు సినిమాలో ఉండి హనుమాన్ గురించి నేను అడగట్లేదు. నా ఊహల్లో వాస్తవానికి అయితే ఏమీ లేదండి. నా ఊహల్లో ఇప్పుడు చేసిన థీమ్స్ అన్ని కనెక్ట్ చేస్తూ నెక్స్ట్ దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది రన్ అవుతుంది నాకైతే. నెక్స్ట్ దాన్ని ఇంకెంత ఎలివేట్ చేయాలి, ఇంకెంత హై వచ్చేలాగా చేయాలి అనేది రన్ అవుతుంది. ఓకే, అది కూడా పిలుపు, స్వామి నుంచి పిలుపు రావాలి. ఒకవేళ చిరంజీవి గారే నేను ఫోన్ చేసి నేనే ఈ హనుమాన్ పాత్ర చేస్తానంటే ఇంకేముంది, మాకు చెప్పాంగా ఒక 2 రోజుల పాటు ఫస్ట్ మేమందరం ఒక అలా ట్రాన్స్లో ఉంటాం.
ఎందుకంటే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరంజీవి సార్ ఇంటి ముందుకెళ్ళి ఆ గేట్ ముందు ఇదే చిరంజీవి గారి ఇల్లు అంట చూసుకుంటూ ఎప్పుడైనా సార్ కనిపిస్తారా, పొద్దున్న కారు ఇలా వెళ్తుందేమో, ఇలానే ఇళయరాజా సార్ ఇంటి ముందు కూడా వెయిట్ చేశాను చెన్నైలో. మీరా? నేను అలాగా మణి సార్ కూడా నాకు సాగర్ నేను వర్క్ చేసేటప్పుడు, సాగర్ మహతి మణి గారు వాళ్ళ అబ్బాయి మణి సార్ వచ్చేవారు అనమాట. వచ్చినప్పుడు నేను మణిశర్మ సార్కి నా ఫీలింగ్ అంటే నాకు వెళ్ళిపోయి ఆయన కాలం మీద పడిపోవాలంటుంది. నాకు అంత ఇష్టం కంపోజర్స్ అంటే. ఆపుకునేవాడిని లేదు, ఇప్పుడు నేను వెళ్ళి పరిచయం చేసుకున్నా కూడా వీడు ఎవడో అనుకుంటారు. మనం ఏదో చిన్న చెప్పుకున్న రోజుని ఆ రోజు నాకు అడిగితే సాగర్ బ్రో కమాన్ అని చెప్పి పరిచయం చేస్తాడు. కానీ నాకు సాగర్తో ఉన్న ఇంటరాక్షన్ వేరు. సాగర్ వల్ల నేను పరిచయం కాకుండా వేరేలా అవ్వాలనుకున్నాను. కానీ సాగర్ గారే చాలా పెద్ద మనసుతో ఒక రోజుని నా గురించి డాడీ పెద్ద కంపోజర్ అసలు ఎరగదీస్తాడని పరిచయం చేస్తే ఆ రోజే చాలా హై ఫీల్ అయ్యా. మొన్న ట్రైలర్ రేపు రిలీజ్ అవ్వబోతుంది అనగా మణి సార్ని కలవటం, ఆయనకి నేను ఆ ట్రైలర్ చూపించినప్పుడు బాగా చేసేవారు అంటే నాకు అసలు మన ఊళ్ళో ఉండి ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం సినిమాల్లోకి వెళ్ళిన రోజుల్లో అన్ని కళ్ళ ముందుకు వచ్చాయి. వచ్చి ఈరోజు మనం చేసింది మణి సార్ బాగుందన్నారు అన్న ఆ మూమెంట్ కేవలం టెక్నీషియన్స్కి మాత్రమే అర్థం అవుతుంది దాంట్లో ఉన్న ఆ స్వీట్నెస్. ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు జీరో నుంచి మనం ఒక స్థాయికి రావటం అంటే గొప్ప విషయం చెప్పాలంటే. ఇళయరాజా గారు కూడా మరి పానగల పార్క్ దగ్గర హార్మోని పెట్టుకుని ఆ స్థాయి నుంచి మరి ఆయన వాళ్ళ లెజెండ్గాను ఆ స్థాయిలో ఎదిగాడంటే చాలా స్ట్రగుల్ ఉంటుంది దీని వెనకాల, చాలా అంతర్మదనం ఉంటుంది. ఆ అంతర్మదనంలోంచి ఒక క్షీరసాగర మదనం అంటారు కదా, ఒక అమృతం లాంటి సంగీతం పడుతుంది. కరెక్ట్. ఇవన్నీ మీరు నమ్ముతారా టైంని? నేను చెప్పాను కదా సార్, టైంతో పాటు అప్డేటెడ్గా వెళ్ళిపోవటమే. ఒక టైంని నమ్మకూడదు ఇప్పుడు. అంటే అదృష్టం కూడా ఉండాలిగా. ఇప్పుడు మనం కష్టపడతాము, టైం వచ్చింది అనుకోవటం. సార్ నేను అది కూడా చెప్తాను సార్. నేను అదృష్టం అనేది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే మనలో టాలెంట్ లేదు అని మనం నమ్మిన రోజుని మనకి ఏదైనా వర్కౌట్ అయింది అనుకోండి, అది అదృష్టం అంటాను నేను. మనలో టాలెంట్ ఉందని తెలిసినప్పుడు, మనం చాలా హర్డిల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు వచ్చేదాన్ని అదృష్టం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఓకే, అప్పుడు ముందర ఎప్పుడో కూడా రావాలి కదా అది. మరి అన్ని కష్టాలు ఎందుకు చూసామంటే అది అదృష్టం కాదు. అది ఇన్ని చూడాలి, అన్ని తాలూకా అనుభవాల్లో ఉన్న సారం మనం గ్రహించగలగాలి. అప్పుడు మనకి నేచర్ కూడా మనం క్యాపబుల్ అనుకున్న రోజునే సక్సెస్ ఇస్తుందనే నమ్ముతాను నేను. అది మనం హ్యాండిల్ చేయగలం అనుకుంటేనే ఇస్తుందేమో, లేకపోతే ఇవ్వదేమో అని నమ్ముతా. అందుకని గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలో తీసుకుంటే కనుక మనం చూసుకుంటే కనుక మనం వాళ్ళందరూ ఎందుకు వాళ్ళకే అలాంటి పొజిషన్స్ వచ్చాయి అంటే కనుక మేబీ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఎవ్రీ సిచ్యుయేషన్. అదే అని ప్రకృతిని నమ్మి వాళ్ళకి అలాంటి ఒక పదవి ఇచ్చింది. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ఇండియా మొత్తాన్ని అలా హ్యాండిల్ చేయగలుగుతున్నారంటే అంత పవర్ ఉందని నేచర్ నమ్మింది కాబట్టి ఆయనకి ఆ పదవి ఇచ్చింది. సో నేను ఇక్కడ అదృష్టం అంటే ఇది నమ్మను సార్. మన తాలూకా వెనకాతలో ఉన్న కష్టాలు నష్టాల్లో నుంచి వచ్చే అనుభవం మనం ఎక్కడ వదలకుండా దాన్ని మనం నిరంతరం వాటిని గుర్తుపెట్టుకుంటూ చేసిన తప్పు ఇంకోసారి చేయకుండా ఎదురుకు వెళ్తున్న రోజుని, మనం ఎలిజిబుల్ అనుకున్న రోజుని ప్రకృతి అదే తీసుకొచ్చి ఇస్తుంది మనకి. ఓకే, పెళ్లి చేసుకున్నారు లేదు? ఎందుకు లేదు, సడన్ గా అడిగారయ్యా. ఎందుకంటే హనుమాన్ సినిమా హనుమంతుడు పెళ్లి చేసుకోలేదు కదా, అందుకని. చాలు సార్, మేము కూడా అలాగే ఉంటాం, ఏముంది హాయిగా. ఇప్పుడు మీ మోడీ గారి గురించి చెప్పారు, మీరు ఇవన్నీ చెప్తుంటే. లేదు, ఇంట్లో చూస్తున్నారు. బట్ నేను ఎక్కువ ఈ వర్క్లో ఉండిపోయి నేను ఇంట్లో వాళ్ళకి కూడా టైం ఇవ్వలేని సిచ్యుయేషన్ అనమాట. చూద్దాం సార్, టైం వచ్చినప్పుడు. అదే ఇప్పుడు మాత్రం టైం అంటాం మనం. నా వర్క్కి వచ్చేటప్పుడు ఒప్పుకోను నేను. అంటే ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారు పోనీ అసలు? ఇప్పుడు ఎందుకు సార్ నన్ను ఏదో హీరోయిన్ అడిగినట్టు అడుగుతారు. మీరేమో చక్కగా రాముడు మంచి బాలులాగా బొట్టు పెట్టుకుని ఇవన్నీ మన ఇంటర్వ్యూ కూర్చున్నాం. ఇవాళ అమ్మాయిలేమో అలా లేరు. సాధారణంగా ఉన్న పర్సన్ చెప్పాలంటే చాలా ఫాస్ట్గా ఉంటున్నారు. మీరేమో ఫాస్ట్ బీచ్ని ఇష్టపడతారు, కానీ ఇక్కడ బొట్టు పెట్టుకుని చాలా సంప్రదాయబద్ధంగా కూర్చున్నారు. ఎందుకు సార్ నా బెల్ టాపిక్ ఎందుకు? ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని హాయిగా స్కిప్ చేయండి. ప్రశాంతంగా మనం ఫ్యామిలీ సబ్జెక్టులు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు? ఎనియో మోరికోన్, ఇటాలియన్ కంపోజర్. ఇప్పటిదాకా నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పుకున్నాను, మేబీ అంతమంది చూసుండకపోవచ్చు. ఓకే, ఇటాలియన్ కంపోజర్ ఎనియో మోరికోన్ అంటే నాకు పిచ్చగా అసలు నేను ఆయనకి విపరీతమైన అభిమానిని. ఆయన తర్వాత ఇళయరాజా సార్ అంటే విపరీతమైన ఇష్టం. ఓకే, ఆయన తర్వాత నాకు చాలామంది ఉన్నారు సార్, ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కరు. శంకరాచార్యులు అంటే చాలా ఇష్టం, అమిత్ త్రివేది ఇష్టం, మణిశర్మ సార్ ఇష్టం,
ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్లో నాకు తెలుగులో అయితే కనుక దేవిశ్రీ ప్రసాద్ గారు అన్నా లేకపోతే తమన్ సార్ అన్నా అందరూ ఒక్కొక్క జోనర్లో ఒక్కొక్కళ్ళు ఇష్టం, ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఒక్కొక్కళ్ళు ఇష్టం, ఒక్కొక్క ఫిలింని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో డీల్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు అందులో నిష్ణాతులే. వాళ్ళ స్టైల్స్ నేను అబ్జర్వ్ చేసుకుంటూ నేను ప్రతి ఫిలింని చూస్తున్నప్పుడల్లా ఇలా చేస్తే బాగుంటుంది అనే ఐటెంని క్రియేట్ చేసి పెట్టారు మనకు వాళ్ళు ఇప్పటిదాకా చేసిన అందరూ కూడా. మీరు మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే సింగరు లేకపోతే ఇంకా ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఇదొకటే. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు, ఆయన డ్యాన్సులు చేస్తూ ఉంటారు, పాడుతూ ఉంటారు, అని చేస్తుంటారు. అంటే కేవలం మ్యూజిక్ చేసుకోవటమే మీ లక్ష్యంగా పెట్టుకున్నారా? దీంట్లోనే ఎదగాలని ఏమన్నా పెట్టుకున్నారా? ఇంకా అంతే సార్, అంత మించి ఇంకేం లేదు. దీంట్లోనే మనం లాస్ట్ డికేడ్ అంతా కూడా మనం లైఫ్ అంతా దీని మీదే ఇన్వెస్ట్ చేసి ఉన్నాం, దీని మీదే ఉన్నాం. దీని మీద ఉన్నాం అనే కంటే దీని మీద ఉండగలిగాం. వేరే దాని మీద ఎక్కడ కూడా మైండ్ ఎక్కడ డివియేట్ అవ్వలేదు, డైవర్ట్ అవ్వలేదు. ఒక స్టేజ్లో మాత్రం వెళ్దాం అనుకున్నప్పుడు కూడా నేనేమనుకున్నానంటే సరే నేను ఇన్కేస్ ఏదైనా బిజినెస్ పెట్టుకున్నా నా కోసం అప్పుడప్పుడు ఏదైనా మ్యూజిక్ నా కోసం నేను వాయించుకున్నాను. వదిలేద్దామని పరిస్థితి కూడా వచ్చింది అసలు వచ్చింది ఈ ఫీల్డ్. వదిలేసి వెళ్ళిపోదాం, మనం తట్టబట్ట సర్దుకుని మనం వెళ్ళిపోదాం వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది ఆ మూమెంట్. అది రావడం కూడా మంచిది సార్. అలాంటి ఒక డీపెస్ట్ నెగిటివిటీని చూడగలగడం కూడా అదృష్టమే అంటాను నేను. ఆ టైంకి అది తట్టుకోలేనంత బాధనిచ్చినా కూడాను జీవితానికి కావాల్సినంత పాఠాన్ని నేర్పిస్తుంది ఆ పీరియడ్ మనకి. ఇప్పుడు ఫెయిల్ అయ్యి మన ఊరు వెళ్ళిపోతే అవమానం కదా, అది కూడా ఉంటుంది అసలు. ఇప్పుడు మనం మనుషుల్ని పట్టించుకుంటే అవమానం, పట్టించుకోకపోతే. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఇన్నాళ్ళు అనుకునేవాడిని సక్సెస్ కొట్టి మన ఊరు వెళ్ళాలనుకునేవాడిని. ఈరోజు ప్రపంచం మొత్తం ఇండియా కాదు అదర్ కంట్రీస్లో కూడా మోగుతుంది ఇది. ఈరోజు నాకు నా ఊరు వెళ్ళడానికి నాకు ఖాళీ దొరకట్లా, నేను వేరే వర్క్స్లో బిజీ ఉన్నాను. అదే ఇప్పుడు నేను అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఏమనుకుంటారో అనుకోలేదు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏమనుకుంటారో అని కూడా అనుకోవట్లేదు. కాలంతో పాటు వాళ్ళ ప్రయాణం జరుగుతుంది. మనం పని మీదే స్టిక్ ఆన్ అయ్యాం కాబట్టి దాని నుంచి ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాదని నమ్ముతున్నా. ఓకే, అంటే ఒక సినిమాకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ల అవసరం ఎందుకు వచ్చింది? ఏం లేదు, ఫస్ట్ బేసికలీ ఆయన వాళ్ళతోనే ట్రావెల్ అయ్యారు. నేను లాస్ట్ ఒక సాంగ్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. లాస్ట్లో నేను పూలమ్మ పిల్ల సాంగ్ ఒకటే ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మిగతా సాంగ్స్ అన్నీ కూడా రీప్లేస్ అవుతూ మిగతా సాంగ్స్ అన్ని యాడ్ ఆన్ అవుతూ అలాగ బ్యాక్గ్రౌండ్ స్కోర్గా చేయడం. ఈరోజు ఆ 2 సాంగ్స్ మినహాయిస్తే మిగతాదంతా మనం చేయడం జరిగింది. ఓకే ఆంజనేయ సాంగ్, సిస్టర్ సాడ్ సాంగ్ మినహాయిస్తే మిగతాదంతా మనం చేయడం జరిగింది అంతే. కానీ సంప్రదాయాన్ని బ్రేక్ చేయడమే కదా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో వస్తున్నాయి, 3-4 మ్యూజిక్ డైరెక్టర్లు పెడుతున్నారు, దానివల్ల వాళ్ళ మధ్యలో క్లాష్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సార్. అది క్లాష్ ఏం రాదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడు 4 చేస్తున్నారంటే 4 కూర్చుని చేయరు సినిమాకి. అంటే ఒక వేవ్ లెంగ్త్ వెళ్ళిపోతుంది కదా సినిమా అనేది. నేను ఒకటే నమ్ముతాను సార్, ఇప్పుడు 4తో చేయించుకోగలిగే క్యాపబిలిటీ డైరెక్టర్కి ఉన్నప్పుడు అందులో ఎక్కడ కూడా ఆడ్ టోన్ రాదు, మొత్తం ఈవెన్గానే వెళ్తుంది ఫిలిం. కానీ అది యాక్చువల్లీ మీకు చెప్పాలి అంటే డైరెక్టర్గా ఎక్కువ పెద్ద టాస్క్ అది. 4తో చేయించుకుంటున్నారు అంటే కనుక వేరే ఫిలిమ్స్కి ఏదైనా. ఇప్పుడు దీంట్లో ఫార్చునేట్లీ ఇప్పుడు ఆయనకి కానీ నాకు కానీ 2 గంటల 36 నిమిషాలు ఫిలిం ఉంటే కనుక 2 గంటల 31 నిమిషాలు నేను వాయించాను కాబట్టి అయిపోయింది. 2.5 నిమిషాల పాట, 3.5 నిమిషాల పాట, ఇవి 2 తీసి పక్కన పెడితే అలా కాకుండా ఈ 2.5 గంటల సినిమా 4 హ్యాండిల్ చేస్తున్నారంటే 4 మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా డైరెక్టర్కి ఎక్కువ తలకాయ పోటు ఉంటుంది. ఎందుకంటే ఆర్డర్ ఆఫ్ లో వాళ్ళకంటే ఎక్కువ ఈయనే ఫాలో అప్ అవుతూ ఉండాలి. ఎందుకంటే 4కి 4 వర్క్లు ఇస్తున్నాడు, 4 కలిపి సింక్ లో పని చేయరు, ఎవరి జోన్ లో వాళ్ళు ఉంటారు. అది పెద్ద హెడేక్ అయిపోతుంది డైరెక్టర్కి. సో అది మాకంటే కూడా వాళ్ళకి ఎక్కువ పెద్ద టాస్క్. కానీ బయట వాళ్ళు ఏమనుకుంటారంటే, జనాలు బయట వ్యక్తులు ఇది తెలియదు కదా లోపల ఏం జరిగింది అనేది. మీరు 2 గంటల 31 నిమిషాలు మీరు చేసినా కానీ బయట 2 పేర్లు ఇంకా ఎక్స్ట్రా కనిపించేసరికి అది జస్ట్ బికాస్ ఆఫ్ ద లాస్ట్ మూమెంట్ లో సీజీలు అవి కనబడడం అని చెప్పేసి వాళ్ళ టైటిల్స్ అనేది వేయలేకపోవడం జరిగింది సార్. బ్రాకెట్ లో అనుదీప్ గారు, ఓకే ఆంజనేయ సాంగ్, కృష్ణ స్వరూప్ గారు సిస్టర్ సాడ్ సాంగ్ అని వేసేసి ఉంటే అయిపోయేది, మిగతాదంతా మనం చేసాం వచ్చేది. కానీ అక్కడ జరిగిన డిస్కషన్ ఏంటంటే కనుక ప్రశాంత్ సార్ పెడదామని అన్నారు, కానీ క్రియేటివ్ టీం నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే కనుక అలా మెన్షన్ చేయటం వల్ల సీజీలు అనేవి మిస్ అవుతాయని చెప్పారు. సీజీలు కనబడడం వెనకాతలా అని అన్నారు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెపరేట్ గా వేద్దామని అన్నా కూడా ఇండివిజువల్ క్రెడిట్ డ్యూరేషన్ పెరుగుతుంది అన్నారు. సో ఈ వీటిని దృష్టిలో పెట్టుకుని అట్లా చేయడం జరిగింది. కాకపోతే ఇది బయట ఇలా మాట్లాడుకుంటున్నారని మీరు అంటున్నారు, నా దగ్గరికి మొదట్లో వచ్చింది, నేను తర్వాత పట్టించుకోవడం మానేసా. ఎందుకంటే పని ఇచ్చిన ఆయనకి తెలుసు, పని చేసిన నాకు తెలుసు, నేనేంటో తెలుసు, ఇండస్ట్రీలో కొద్దిమంది వ్యక్తులకి తెలుసు, పని ఇవ్వబోయే వాళ్ళు వెతికి ఇస్తారన్న సంగతి మాకు తెలుసు. సో ఇందులో ఎక్కువ అభద్రత భావం ఏమి లేదు. ఈ క్వశ్చన్స్ ని ఫేస్ చేస్తున్నప్పుడు కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటుందేమో, కానీ అది ఇట్స్ నాట్ ఏ
పెద్ద గ్లిచ్ ఏం కాదు, అది చిన్నది ఉంటుంది అంతే. ఈ సినిమా సక్సెస్ తర్వాత మీకు ప్రముఖులు ఎవరెవరు ఫోన్ చేసి అభినందించారు మ్యూజిక్ పరంగా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా? చంద్రబోస్ గారు కాల్ చేశారు సార్. ఆయన మాట్లాడిన మాటలు నాకు అసలు కాసేపు నేను నిజంగా ఏంటి ఈ ప్రపంచంలో ఉన్నానా అన్నట్టుగా మాట్లాడారు. ఓకే. చాలా పెద్ద పెద్ద సినిమాలని మించికొట్టావు హరి అంటుంటే కనుక నాకు ఆయన పోల్చారు కొన్ని, అవి నేను చెప్పకూడదు అని ఆయన మాట అంటే కనుక నాకు ఆ రోజు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఎందుకంటే ఆస్కార్ వేదిక దాకా వెళ్ళిన మనిషి అలా చెప్పడం అనేది ఆయన పెద్ద మనసు అది. ఎందుకంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఫోన్ చేసి ఇప్పుడిప్పుడే బడ్డింగ్ స్టేజెస్లో ఉన్న అలాంటి వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఈ సినిమా కంటే ఆ సినిమా కంటే పెద్ద స్థాయిలో కొట్టావు అనే ఒక పెద్ద మాట ఆయన అనాల్సిన అవసరమే లేదు. కానీ దాని తాలూకా ఇంపాక్ట్ నాలాంటి ఒక టెక్నీషియన్కి ఇది ఎంత ఉపయోగపడుతుంది, ఇంక ఎంత ఉత్సాహంగా పనిచేయడానికి దోహదపడుతుంది అనేది పెరిగిపోద్ది ఆటోమేటిక్గా. అది మాకు మాత్రమే తెలుసు. అందుకే ఆయన పెద్ద మనసుకి నిజంగా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ అని చెప్పగలను, అంతే ఇంకేం చెప్పగలను. అలాగే చంద్రబోస్ గారు, లేకపోతే కొంతమంది చాలామంది మెసేజెస్, చాలామంది కాల్స్ చేస్తూనే ఉన్నారు సార్ అందరూ. కానీ నాకు అన్నిటికంటే సంతోషం ఏంటంటే ఇదివరకు నన్ను వెతుక్కుంటూ వచ్చే కథల కంటే కూడా ఇప్పుడు నాకు వస్తున్న కథలు తాలూకా స్పాన్ పెద్దగా ఉంది. ఓకే. అది చాలా సంతోషంగా అనిపించింది ఫస్ట్ నాకు. వీడు ఇంత పెద్ద ఎమోషన్ని హ్యాండిల్ చేయగలుగుతాడని ఒక నమ్మకం అనేది క్రియేట్ అయింది అన్న ఒక సంతోషం ముందు మిగతా అన్నీ కూడా చిన్నవే. అదే. ఇప్పుడు ఏ సినిమాలు చేయబోతున్నారు మీరు? నేను నవంబర్ నుంచి ఒప్పుకున్నాను సార్. యాక్చువల్లీ ఇది అయిపోతుంది అనగా కూడా నేను కొన్ని సినిమాలకు వచ్చినవాడు గౌతమ్ అని, ఆద్య అని, వరలక్ష్మి శరత్ కుమార్ గారిది వచ్చినవాడు గౌతమ్ అని, అశ్విన్ బాబు గారిది ఒక ఫిలిం ఒప్పుకోవడం జరిగింది. అలాగే కన్నడ అండ్ తెలుగు బైలింగ్వల్ ఫిలిం ఒకటి ఒప్పుకోవడం జరిగింది. వెబ్ సిరీస్ ఒకటి రిలీజ్ రెడీగా ఉంది. ఓకే. ఓటీటీ కోసం ఏమైనా చేస్తున్నారా? ఓటీటీలో నేను ఆల్రెడీ గాలివానా అని 2 years బ్యాక్ అవుట్ చేశాను సార్ నేను ZEE5లో. ఆ తర్వాత చిత్త మహారాణి అని అది కూడా ఓటీటీలోకి వచ్చింది. మొన్న రీసెంట్లీ ఈటీవీ విన్ యాప్ వాళ్ళకి కన్నులు మూసిన కన్నులు తెరిచిన అని 1 year బ్యాక్ అవుట్ చేశాను నేను. ఓకే. అదొకటి ఓటీటీలో రిలీజ్ అయింది. చిత్త మహారాణి ఆహాలో రిలీజ్ అయింది. గాలివాన్ వచ్చి ZEE5లో రిలీజ్ అయింది. దీస్ ఆర్ ద ఓటీటీ ఫిలిమ్స్ విచ్ ఐ హావ్ డన్. ఇక ముందు చిన్న సినిమాలను అంగీకరించాలంటే మనకి రేపు పొద్దున పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమా వస్తుందేమో అని ఉంటుంది కాబట్టి చిన్న పెద్ద అనేం లేదు సార్. మన కంటి ముందు బలగం ఉంది. అవును, అంతే, ఇంకేం మాట్లాడడానికి లేదు సార్. మన కంటి ముందు బలగం ఉంది. కంటెంట్ పెద్దగా ఉండాలి సార్. ఇప్పుడు 1000 కోట్ల సినిమా ఒప్పేసుకున్నాం అని సంబరపడిపోయే కంటే ఇంత పెద్ద ఎమోషన్ని చెప్పగలుగుతున్నాం అనే లాంటి సబ్జెక్ట్ రావడం గొప్పది అనేది ప్రతి టెక్నీషియన్ కూడా ఫీల్ అవుతాడు నిజంగా వాస్తవానికి. ప్రశాంత్ వర్మ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా కాలం ట్రావెల్ అయ్యారు కాబట్టి. ది బెస్ట్ ఫోకస్డ్ పర్సన్ అండి. అండ్ హీ నోస్ వాట్ టు టేక్ ఫ్రమ్ హోమ్. అండ్ నేను మొన్న కూడా ఒకరికి చెప్పాను, ఎవరైనా ఎవరెస్ట్ ఎక్కాలి అంటే కనుక ఇక్కడ నుంచి అక్కడ దాకా మన ట్రావెల్ ఎంత ఉంది, మనం ఎన్ని వాటర్ బాటిల్స్ వాటర్ ఎన్ని లీటర్స్ తీసుకెళ్ళాలి, ఆక్సిజన్ ఎంత క్యారీ చేయాలి, బ్యాకప్ ప్లాన్స్ ఏంటని ఇవన్నీ పెట్టుకుంటారు. ప్రశాంత్ సార్ ఆలోచనలో ఉంటుందంటే ఎవరెస్ట్ ఎక్కేసిన తర్వాత 3 రోజులు మనం జెండా పాతాలి, ఆ 3 రోజులు మనకి ఫుడ్ మెటీరియల్ కరెక్ట్గా ఉంది లేదా అని ఆలోచిస్తాడు ఆయన. అక్కడ దాకా వెళ్ళే ఈ బ్యాకప్ అంతా ఎక్కడో ఉండే ఉంటుంది. ఈ జర్నీ గురించి ఆయన అసలు ఆలోచించరు. అక్కడికి ఎక్కిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తారు. అంటే హీఈస్ ప్రెటీ మచ్ ష్యూర్ అబౌట్ దట్ ఈవెంట్. అక్కడ మనం ఉండబోతున్నాం, కొట్టబోతున్నాం, జెండా పాతబోతున్నాం అనేది ఫిక్స్ అయిపోతాడు ఆయన. అయిపోయినప్పుడు ఈ ముందర జర్నీ అంతా ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంది. మేము కూడా అదే నేర్చుకున్నాం ఆయన దగ్గర నుంచి. ఓకే, ఇది ఎలా చేయాలి అనేది కాదు, ఇది చేసిన తర్వాత మనం ఒక గోల్ రీచ్ అవ్వాలనుకుంటే రీచ్ అయిన తర్వాత ఏం చేయాలనేది ప్లాన్ చేసుకుంటే ముందర జర్నీ అంతా కూడా ఆటోమేటిక్గా ఇట్ విల్ గెట్ డ్రివెన్. ఇప్పుడు ఇక ముందు ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోకుండా ఒక వెయిట్ చేద్దాం అనే ఆలోచన ఏమైనా చేస్తున్నారా, లేకపోతే వచ్చినట్టు యాక్సెప్ట్ చేసేస్తున్నారా? సార్ ఇంతకుముందు అలా లేము, ఇప్పుడు అలా లేము. ఇది జనరల్గా అందరికీ ఉండే అపోహలు. ఇంతకుముందు కూడా నా మ్యూజిక్ని కాంప్లిమెంట్ చేసే పిక్చర్ మ్యాక్సిమం ఎంతవరకు మంచి కథ వస్తే దానికి పట్టుకుందాం అని అలాగే చేసుకుంటూ వెళ్ళాం. మీరు చూస్తే కనుక నా చిత్త మహారాణి కానీ, డియర్ మేఘ అనే ఫిలిం కానీ, నేను చేసిన సింధూరం అనే ఫిలిం చేశాను నేను, అవి కానీ చూస్తే కనుక కథకి న్యాయం చేయదగ్గ సంగీతాన్ని నేను సమకూర్చగలను, నా సంగీతానికి ఎంతో కొంత కాంప్లిమెంట్ చేయగలిగే కథ అనుకొని 2 రకాలుగా చేసుకుని ఫిలిమ్సే చేసుకుంటూ వెళ్ళాను నేను. ఓకే, ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది సార్ నా ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు నేను చేసుకునే అవకాశం కంటే నేను నమ్మేది ఏంటంటే భగవంతుడు ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆపర్చునిటీ వల్ల వీడు చెయ్యగలడు అనే ఒక నమ్మకం అవతల వాళ్ళకి కూడా క్రియేట్ అయ్యి ఉంది. కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద సినిమాకి ఇంత మ్యూజిక్ అందించాడు అంటే కనుక వీడు చెయ్యగలడు అనే ఒక నమ్మకం క్రియేట్ అయింది మార్కెట్లో. దాని మూలన స్పాన్ ఆఫ్ సబ్జెక్ట్స్ పెరుగుతాయి. అంటే చెప్పాలనుకుంటున్న కంటెంట్ కొంచెం పెద్దది రావడానికి అవకాశం ఉంది మనకి. ఓకే, అంతే సార్. ఫైనల్గా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి?
మీ బ్రేక్ వచ్చింది కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్నది ఏం లేదు సార్, ఎప్పటి నుంచో ఉన్నవే. కాకపోతే వాటికి బ్రేక్ ఇచ్చి నేను పాజ్లో పెట్టి వచ్చిన పని వచ్చినట్టు చేసుకుంటూ నాకు నచ్చినవి దాంట్లో వెతుక్కుంటూ ప్రయాణాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఈరోజు ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ ఓ చిన్న ఆశ, ఇదివరకు ఉన్న ఆలోచనల్ని మళ్ళీ ఇంకొంచెం పెద్ద స్థాయిలో వాట్ ఎవర్ ద బెస్ట్ వే ఐ కెన్ ఎంటర్టైన్ ద పీపుల్ అనే దాని మీద ఆలోచన పెడుతూ ఇంకొంచెం కమర్షియల్గా ఇంకొంచెం లౌడర్ వేలో పెద్ద సైజులో సౌండ్ ఇవ్వడానికి ప్రయత్నం చేయాలనేదే నా ఆలోచన ప్రస్తుతం. ఓకే, మరి ఊరు ఎప్పుడు వెళ్తున్నారు? మీ ఊరు వెళ్ళాలి సార్, ఖచ్చితంగా వెళ్ళాలనే ఉంది నాకు ఆశగా. ఎందుకంటే 3 థియేటర్స్లో రిలీజ్ అయిందని విన్నాను, 3 థియేటర్స్ హౌస్ఫుల్ అని వింటున్నాను, టికెట్లు దొరకట్లేదని అక్కడ వింటున్నా. వెళ్ళాలని చాలా ఆశగా ఉంది, ఏమాత్రం ఖాళీ దొరికినా వెళ్ళాలి. ఎందుకంటే మన పెద్ద పండగ కూడా వెళ్ళలేకపోయాను, నేను పండగ కూడా వెళ్ళలేకపోయాను, ఇక్కడే ఉండిపోయాను సార్ వర్క్స్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చి మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్.